నిజాయితీగా నియోజకవర్గం అభివృద్ధి చెందాలనుకునే ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తేనే ఉప ఎన్నికలు వచ్చి వరాల వర్షాలు కురుస్తాయి. ప్రభుత్వానికి బైపోల్స్ సందర్భంగానే వివిధ వర్గాల కష్టాలు కనిపిస్తాయి. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే నియోజకవర్గానికి వేల కోట్లు వస్తాయంటే ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న హల్చల్. బైపోల్స్ ఎఫెక్ట్తో సీఎం కేసీఆర్ హుజూరాబాద్పై వరాల వర్షం కురిపిస్తున్నారు. దాంతో మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారవుతుందట. ఎమ్మెల్యే సారు మా కోసం రాజీనామా చేయండి అన్న పోస్టులు సోషల్ మీడియాలో హోరెత్తుతూ వారికి నిద్ర లేకుండా చేస్తుందట. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు హుజూరాబాద్ ఉప ఎన్నిక మా పదవికి ఎత్తిపెట్టేలా ఉందని తెలంగాణలోని కొందరు ఎమ్మెల్యేలు తెగ నారాజైపోతున్నారంట. నిజంగా రాజీనామా చేయకపోయినా జనంలోకి వెళ్లి ఏం చెప్పుకోవాలని తెగ ఫీల్ అయిపోతున్నారంట. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం పేరుతో హుజూరాబాద్ పై కురిపిస్తున్న తాయిలాలి అందుకు కారణమంట. ఎమ్మెల్యే సారు మీరు కూడా రాజీనామా చేయండి, నియోజకవర్గంపై వరాల వర్షం కురుస్తుందని ఆయా సెగ్మెంట్ల జనాలు సోషల్ మీడియా వేదికగా తమ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేస్తున్నారిప్పుడు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. అక్కడ మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కు ధీటైన అభ్యర్థే ఇంతవరకు టీఆర్ఎస్ కాంగ్రెస్లకు దొరకలేదు. సదరు అభ్యర్థిని వెతికే పనిలో ఆ రెండు ప్రధాన పార్టీలు తెగ బిజీగా ఉన్నాయి. టీఆర్ఎస్ లో అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ హుజూరాబాద్ లో గెలిచి తీరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికలపై దృష్టి సారించారు. అక్కడి ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు జోరుగా ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే ఏకంగా ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తామంటూ హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకం ప్రకటించారు. దానికి అవసరమైతే ఆ నియోజకవర్గంలో 1500 నుంచి 2000 కోట్లు ఖర్చైనా వెనకాడేది లేదంటున్నారు. అసలు ఇలాంటి పథకం బహుశా దేశంలోని ఎక్కడా లేకపోవచ్చు. ఏకంగా కుటుంబానికి 10 లక్షల రూపాయల నగదు సాయం చేస్తామని చెప్పడంతో హుజూరాబాద్లో ఎన్నికల వేడి మొదలైంది. దళిత బంధు ఒక్కటే కాదు, కేసీఆర్ త్వరలోని మరో విడత గొర్రెల పంపిణీ కూడా హుజూరాబాద్ నుంచి మరోసారి ప్రారంభించేశారు. అలా హుజూరాబాద్లో ఈటెలకు చెక్ పెట్టడం కోసం ఎన్ని వేల కోట్లైనా భరిస్తామన్నట్లు కేసీఆర్ ముందుకెళుతున్నారు. అదేమంటే ఓట్ల కోసం పథకాలను వాడుకుంటే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. హుజూరాబాద్లో కేసీఆర్ తాయిలాలు ఏ మేరకు ఓట్లు కురిపిస్తాయో కానీ ఆ ఒక్క సెగ్మెంట్కి ఆయన ప్రకటిస్తున్న వరాలతో జనంలో మాత్రం రకరకాల చర్చలు మొదలైపోయాయి. తమ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే మన సెగ్మెంట్కి కూడా నిధులు వస్తాయి కదా అని తెగ సీరియస్గా డిస్కషన్లు మొదలు పెడుతున్నారట. సోషల్ మీడియాలో ఆ విధమైన ప్రచారాలు చూస్తూ చిన్నారులు కూడా ఎమ్మెల్యే గారు రిజైన్ చేయండి అంటూ హితోపదేశాలు చేస్తుండడం విశేషం. ఆ క్రమంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో ఆ నియోజకవర్గం వాసులు పోస్టింగులు మొదలు పెట్టేశారు. మా మీద ఉన్న ప్రేమతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మాకు దళిత బంధు పథకం ఫలాలు దక్కి మా జీవితాలు బాగుపడతాయి, అప్పుడు మేము మళ్ళీ మా ఎమ్మెల్యేగా మిమ్మల్ని గతంలో కంటే అధిక మెజారిటీతో గెలిపించుకుంటామంటూ వారు పెడుతున్న పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు సొంత పార్టీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయంట. అలాగే మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు కూడా రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియాలో ఎడిటింగ్ చేసిన పేపర్ కటింగ్ చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కూడా ఇదే తరహాలు అక్కడి ప్రజలకు వరాలు ప్రకటించింది టీఆర్ఎస్ సర్కార్. ఇప్పుడు హుజూరాబాద్పై వరాల జడివాన కురుస్తోంది. అది మిగిలిన ఎమ్మెల్యేలకు తీవ్ర తలనొప్పిగా తయారైందంట. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి అలా ఉంటే విపక్ష ఎమ్మెల్యేలు మరో కోణంలో వారిపై ఒత్తిడి తెస్తున్నారు. తాను రాజీనామాకి రెడీ అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాజాగా కూడా కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధుపై స్పందిస్తూ హుజూరాబాద్కి 2000 కోట్లు కేటాయిస్తుంటే మునుగోడు కోసం తాను రాజీనామా చేస్తానని ప్రకటించేశారు. నియోజకవర్గ అభివృద్ధికి 2000 కోట్లు ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధమని చెబుతున్నారు. విపక్షాల ఎమ్మెల్యేల్లో మరికొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి భలేగా తయారైందని తెగ సంబరపడిపోతున్నట్లు కనిపిస్తున్నారు. ఏదేమైనా కేసీఆర్ హుజూరాబాద్కు ప్రకటించిన వరాలు పొలిటికల్గా పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. ఎంకి పెళ్లి సుబ్బిచావుకి వచ్చిందంటే నిజంగా ఇదేనేమో. జగన్ ప్రభుత్వం ఆర్థిక కష్టాలతో అల్లాడుతుంది. ఆదాయ మార్గాలు లేక అప్పుల వేటలో తెగ బిజీగా ఉంది ఏపీ యంత్రాంగం. ఎప్పటికెప్పుడు కొత్త అప్పుల కోసం మార్గాలు వెతుక్కుంటూనే ఉంది. సంక్షేమ పథకాల పేరు చెప్తూ 1000 కోట్ల అప్పుల భారం రాష్ట్ర ప్రజల మీద రుద్దుతోంది. ఈ పరిస్థితి చాలదన్నట్లు కేంద్రం పెడుతున్న కండిషన్స్ గోరుచుట్టుపై రోకలి పోటులా మారాయంట వైసీపీ సర్కార్కి. ఇష్టం వచ్చినట్లు నిధులను ఖర్చు చేయడానికి వీల్లేదంటూ కేంద్ర నిధుల వినియోగానికి సంబంధించి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దానికి తోడు పరిమితికి మించి తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాలంటూ ఏపీకి కేంద్రం నోటీసులు జారీ చేసి పెద్ద స్ట్రోక్ ఇచ్చింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న జగన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరిన్ని చిక్కులు తలెత్తనున్నాయంట. తమ పథకాల అమలు కోసం ఇస్తున్న నిధులను ఇక మీద ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిధులను ఖర్చు చేసే విధానాల్లో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఈ విధానాలు జగన్ ప్రభుత్వానికి ఆర్థికంగా పెనుభారం కానున్నాయి. సంక్షేమానికి పెద్దపీట అంటున్న జగన్ సర్కార్ రాష్ట్ర ఆదాయానికి పొంతన లేకుండా నిధులు వెచ్చిస్తోంది. అలాగని ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయా అంటే అదీ లేదు. అడ్డగోలుగా పెంచిన రేట్లు, ఊరు పేరు లేని బ్రాండ్లతో కేవలం మద్యం మాత్రమే అంతో ఇంతో రాబడి ఇస్తుంది ప్రభుత్వానికి. దాంతో కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇస్తున్న నిధులను తమ పథకాలకు డైవర్ట్ చేయడం, లేకపోతే అప్పులు చేయడం కామన్ అయిపోయింది. ఇంతకాలం కేంద్ర ప్రభుత్వ పథకాలకు వచ్చే నిధులను రాష్ట్ర పథకాలకు మళ్లించుకుంటూ ఆ తర్వాత ఆర్థిక వెసులుబాటును బట్టి తిరిగి వాటికి అందజేయడం వంటివి చేస్తూ వస్తున్నారు. అయితే మోదీ సర్కార్ ప్రస్తుతం తమ నిధులను కేవలం తమ పథకాలకు మాత్రమే ఖర్చు చేసేలా విధానపరమైన కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో ఒక్క జగన్ ప్రభుత్వానికి మాత్రమే కాకుండా రాష్ట్రాలన్నిటికీ కూడా చెక్ పెట్టినట్లే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా తమ ఖాతాలోనే వేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తుండడం తెలిసిందే. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ విషయం చర్చించాక ఈ మార్గదర్శకాలను కేంద్రం ఖరారు చేసింది. కొత్త విధానాల ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక ఇతరత్రా ఏర్పాట్లు చేసి తమకు తెలియజేయాలని కోరింది.
ఇప్పటికే ఇందుకు 20 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు తెలిపాయి. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇంకా ఓకే చెప్పలేదు. కొత్త విధానంతో ఏపీకి ఆర్థిక నిర్వహణలో సమస్యలు తలెత్తడం ఖాయం. ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు వినియోగించుకుంటున్న కేంద్ర నిధులను ఇక ముందు అలా ఖర్చు చేసే పరిస్థితులు ఉండవనే ఉద్దేశంతో జగన్ సర్కార్ ముందు వెనుక ఆడుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్రం 25% లోపు మాత్రమే నిధుల్ని రాష్ట్రాలకు ఇస్తుంది. రాష్ట్రం తన వాటా నిధులను కూడా జతచేసి అందులో 75% ఖర్చు చేసిందని నిర్ధారించుకున్న తర్వాతే మిగిలిన నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. ఒకవేళ కారణాలతో నిధులు ఖర్చు చేయకపోతే మాత్రం ఆ సొమ్మంతా తిరిగి నోడల్ ఏజెన్సీ ఖాతాలకు తిరిగి జమ చేయాల్సి ఉంటుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి రావడం గమనార్హం. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ పథకాలకు వచ్చే నిధులను కూడా సొంత పథకాలకు మళ్లించుకుంటూ నెట్టుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది పిడుగుపాటి అని చెప్పక తప్పదు. ఎందుకంటే కేంద్రం నిధులను వాడుకునే అవకాశం లేకపోగా తిరిగి తమ వాటాను కూడా జమ చేయాల్సి రావడం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఏపీ లాంటి రాష్ట్రాలకు చాలా నష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చాలదన్నట్లు పరిమితికి మించి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించాలంటూ ఏపీకి కేంద్రం నోటీసులు జారీ చేసి పెద్ద స్ట్రోకే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం కూడా వెతుక్కునే పరిస్థితిలో ఉంది. ఈ క్రమంలో పరిమితికి మించి అప్పులు చేయడం, ఆస్తుల తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టింది. పరిమితికి మించి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించాలని నోటీసులు పంపించింది. నుంచి ఇప్పటి వరకు సుమారు 2 లక్షల కోట్ల వరకు అప్పులు తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇవి కాకుండా రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 25,000 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకుల కన్సార్టియంతో మాట్లాడి రుణంగా తెచ్చారు. ఎఫ్ఆర్బిఎం పరిమితిని సవరించినప్పటికీ కూడా ఏపీకి అప్పులు సరిపోవడం లేదు. కోవిడ్ కారణంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం, ఆదాయం తగ్గిపోవడంతో అన్ని రాష్ట్రాలకు 2% అదనంగా అప్పు తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం పెంచిన శాతంతో కలిపి ఏపీ 49,497 కోట్ల రూపాయల రుణం తీసుకోవలసి ఉండగా 54,000 కోట్ల రుణం తీసుకువచ్చిందని కేంద్రం ప్రకటించింది. ఆ క్రమంలో ఆర్థిక లోటు కూడా రోజురోజుకు పెరిగిపోతుందని, పరిమితికి మించి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించాలని కేంద్రం ఏపీకి నోటీసులు పంపించింది. మరిప్పుడు జగన్ ప్రభుత్వం కొత్త అప్పుల కోసం ఎవరి వైపు చూస్తుందో. పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి వెనక్కి తెచ్చుకునే పనిలో పడింది కాంగ్రెస్. మరోవైపు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ మొదలుపెట్టినట్టు కనిపిస్తుంది. దాంతో బీజేపీ అలర్ట్ అవుతుందా? ఇప్పట్లో కొత్తగా బీజేపీలో చేరే వాళ్ళే లేక ఇప్పటికే పార్టీలో ఉన్న వాళ్ళు ఇమ్మడలేక బయటకు పోతున్నారన్న టాక్ దేనికి సంకేతం? హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గట్టి అభ్యర్థి దొరికాడని సంబరపడిపోతున్న కమలం ప్రత్యర్థుల రాజకీయం కంగారు పెడుతుందా? రేవంత్ స్పీడ్కి కమలం కంటే కాంగ్రెస్ బెటర్ అని స్తబ్దుగా ఉన్న నేతలు ఆలోచనలో పడ్డారా? పాదయాత్రతో పార్టీని పరుగులు పెట్టిస్తామని ధీమాగా ఉన్న బండి సంజయ్ ఎదురుదాడి ఎలా ఉండబోతుంది? తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం తామేనని ధీమాగా ఉన్న బీజేపీ స్పీడ్కి బ్రేకులు వేయడానికి అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తున్నాయి.
దాంతో పార్లమెంటు ఎన్నికల తర్వాత బీజేపీలో పెరిగిన జోరు సాగర్ ఎన్నికల తర్వాత తగ్గిందా అనే చర్చ కమలదళంలో మొదలైందట. 2019 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 4 సీట్లు గెలిచి కేంద్రంలో రెండోసారి అధికారం దక్కించుకున్న బీజేపీ తమ దక్షిణాది టార్గెట్గా తెలంగాణను ఎంచుకుంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ పార్టీ పగ్గాలు చేపట్టడం, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డిని నియమించడాన్ని చూసిన తెలంగాణలోని ఇతర పార్టీ నేతలు బీజేపీ వైపు క్యూ కట్టారు. కాంగ్రెస్ నుంచి భారీగానే చేరికలు సాగాయి. ఎన్నికలకు ముందు కొందరు కాంగ్రెస్ సీనియర్లు కాషాయ కండువాలు కప్పుకుంటే ఆ తరువాత మరికొందరు కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఏకంగా టీఆర్ఎస్ నుంచి శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ సహా మరికొందరు నేతల చేరికతో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఫోకస్ పెరిగింది. దుబ్బాకలో దెబ్బతిని జీహెచ్ఎంసీలో బీజేపీలో దూకుడు చూసిన టీఆర్ఎస్ సర్కార్ అలర్ట్ అయినట్లు కనిపించింది. నాగార్జున సాగర్ బైపోల్స్ శాసనమండలి ఎన్నికల్లో కారు స్పీడుకు ఎదురు లేకుండా పోయింది. దాంతో కాంగ్రెస్ను ఖాళీ చేసినట్లు భావించిన కేసీఆర్ బీజేపీ దూకుడుకి అడ్డుకట్ట వేసే దిశగా పావులు కదపడం మొదలుపెట్టారన్న భావన ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు బీజేపీలోని అసంతృప్త నేతలకి టీఆర్ఎస్ గాలం వేసే పని మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. ఎన్నో ఆశలతో బీజేపీలో చేరిన మోత్కుపల్లి నరసింహులు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్కు చావోరేవోలా మారిన హుజురాబాద్ ఎన్నికల సమయంలో కమలదళాన్ని వీడారు. వెళ్తూ ఆయన ఈటెలపై విమర్శనాస్త్రాలు సంధించి వెళ్లారు. అలాగే కేసీఆర్ను మోత్కుపల్లి దళిత బంధు అంటూ ఆకాశానికి ఎత్తేశారు. దాంతో కేసీఆర్ దళిత మంత్రాన్ని తిప్పికొట్టాలని చూస్తున్న బీజేపీకి మోత్కుపల్లి ఎపిసోడ్ ఒకంత దెబ్బే అన్న చర్చ మొదలైంది. అలాగే కాంగ్రెస్ పార్టీని లైట్ తీసుకున్న కమలదళానికి రేవంత్ రాక సవాల్ విసిరినట్లయిందనే టాక్ వస్తోంది. రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టగానే అటు టీఆర్ఎస్ను ఇటు బీజేపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో లేని కాంగ్రెస్ను పట్టించుకోవద్దు, రేవంత్ను అసలేమాత్రం పట్టించుకోకూడదు అనుకున్న కాషాయ నేతలు రేవంత్ దూకుడుతో పునరాలోచనలో పడ్డారంట. కాంగ్రెస్ ఘర్ వాపసీ అంటూ పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి వెనక్కి తెచ్చుకునే పనిలో పడిన రేవంత్ బీజేపీ నేతలను కూడా లాగేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో పాలమూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్ టీపీసీసీ రేవంత్తో జట్టు కట్టేందుకు రెడీగా ఉన్నారు. మాజీ మంత్రి బోడ జనార్దన్ తిరిగి కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారని సమాచారం. బీజేపీలోకి వెళ్లేందుకు నిన్న మొన్నటి వరకు వేచి చూసిన కాంగ్రెస్ మాజీ నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇటు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సైతం తాను బీజేపీలో చేరుతానని గతంలో చేసిన ప్రకటనపై పునరాలోచనలో పడ్డారట. కీలక నేతలైన కొండా, సర్వే ఇద్దరూ బీజేపీలో రాకుండా పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చక్రం తిప్పగలిగారు అంటున్నారు. మొత్తానికి ఇప్పటికైతే బీజేపీలోకి కాంగ్రెస్ నుంచి కొత్తగా ఎవరూ వెళ్లే పరిస్థితి కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు కాంగ్రెస్ పాత కాపులు కూడా బీజేపీలో చేరేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదంట. అలా బీజేపీలో కొత్త వాళ్ల జాయినింగ్స్ పెద్దగా లేకపోవడం, ఉన్నవాళ్లలో కూడా కొందరు దిక్కులు చూస్తున్నట్లు కనిపిస్తుండడంతో బీజేపీపై టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తున్నట్లు గుసగుసలు వస్తున్నాయి.
ఆ క్రమంలో ఆకర్ష మంత్రాన్ని విడిచిపెట్టి ఇప్పటికే పార్టీలో చేరిన వాళ్లను కాపాడుకునే పనిలో బీజేపీ పడినట్లు చెప్తున్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర స్థాయిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసి బీజేపీలో చేరిన నేతలు అక్కడ ఉండి లాభం లేదనుకునే పరిస్థితుల్లో ఉన్నారనే ప్రచారం మొదలైంది. యువనేతలు వీరేందర్ గౌడ్, విక్రమ్ గౌడ్, రవికుమార్ యాదవ్లు తమకు పార్టీలో పని లేదన్న భావనలో ఉన్నారని గుసగుసలు గుప్పుమంటున్నాయి. దేవేందర్ గౌడ్ను పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కలవడంతో దేవేందర్ ఫ్యామిలీ పాలిటిక్స్ బీజేపీపై పడే అవకాశం ఉందనే టాక్ కూడా వస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక కీలకంగా తయారైందట. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ పరిధిలోని నియోజకవర్గం కావడంతో అక్కడ బీజేపీని దెబ్బ కొట్టేందుకు టీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాంతో బీజేపీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నేతలను ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకోని స్టేట్ పార్టీ ఇప్పుడు ఆత్మరక్షణను, ఎదురుదాడిని ఏకకాలంలో మొదలుపెట్టేందుకు వ్యూహం రచిస్తోందట. మోత్కుపల్లి పార్టీని వీడడాన్ని అంత సీరియస్గా తీసుకోకున్నా ఇక ముందు వేరే వాళ్లు జంప్ కాకుండా ఉండేందుకు బీజేపీ చీఫ్ బండి సంజయ్ కార్యాచరణ ప్రారంభించారట. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో నష్ట నివారణ చర్యలు చేపట్టారట. హుజురాబాద్పై ఆశలు పెట్టుకుని పనిచేసిన పెద్దిరెడ్డి పార్టీ వీడకుండా ఉండేందుకు సర్దుబాటు రాజకీయం చేస్తున్నారట. ఈటెలకు హుజురాబాద్ను వదిలిపెడితే పెద్దిరెడ్డికి పక్కనున్న హుస్నాబాద్ను ఇస్తామని చెబుతున్నారట. మాటల మాంత్రికుడు బండి సంజయ్కు పార్టీ పగ్గాలు అప్పజెప్పిన కేంద్ర బీజేపీ తెలంగాణలో వస్తున్న మార్పులను పసిగట్టి కిషన్ రెడ్డిని సహాయ మంత్రి నుంచి కేబినెట్ మంత్రిగా ప్రమోట్ చేసింది. ఇటు కాంగ్రెస్ ఎదగకుండా అటు టీఆర్ఎస్ పడిపోయేలా ద్విముఖ వ్యూహాన్ని అమలుపరచాలని చూస్తున్న బీజేపీకి రాష్ట్ర స్థాయిలో ఈ రెండు పార్టీలు ఇస్తున్న ఝలక్ ఓ సవాల్గా మారింది. మరి బీజేపీ ఎదురుదాడి ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది.